తొక్కిసలాట్లు. అయితే చూడండి, అది ఎంతో ప్రత్యేకత వాళ్ళకి. దాన్ని చూసి చాలా మంది ఆశపడతారు. అట్లాగే నాకు కూడా దానికంటే గొప్పదేమో అనిపించింది ఈ నెల. హల్లెలూయా. ఎందుకనంటే ఇలాంటి నెల 823 సంవత్సరాల తర్వాత వస్తుందంట. మరలా మనం బతుకుతామా 823 సంవత్సరాలు? కాబట్టి ఈ నెలలోనే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చదువుదామా? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. బిగ్గరగా చదవమ్మా, అందరికి వినపడేటట్లుగా. చాలు. ఆమేన్. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చదవబడిన ఈ వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా నా వైపు చూస్తూ మీరు వినండి. వాక్యాన్ని. వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రాముగా ఉన్నప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ ప్రాంతమును విడిచిపెట్టి బయలుదేరి నేను చూపించు దేశంలోనికి నువ్వు రావాలి. ఆ దేశంలోనికి నువ్వు వస్తే అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు అబ్రాము? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అబ్రాము అంటే, అబ్రహాము తన తండ్రి అయినటువంటి తెరాహు చేస్తున్న విగ్రహారాధనను విడిచిపెట్టాడు. అబ్రాము తన తండ్రి అయినటువంటి తెరాహు చేస్తున్నటువంటి పూజల పునస్కారాలను విడిచిపెట్టిన వాడు అబ్రాము. తన తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను, తల్లిదండ్రుల యొక్క సాంప్రదాయాలను, తల్లిదండ్రుల యొక్క పూజలను, పునస్కారాలన్నిటినీ కూడా, నామకార్థమైనటువంటి జీవితాన్ని, నామకార్థమైన భక్తిని విడిచిపెట్టి అబ్రహాము యేసయ్య చెప్పినట్లుగా ఆ ప్రాంతం నుండి లేచి, ఆ ప్రాంతమును విడిచి ఆయన చూపించు దేశానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతమును విడిచిపెట్టి వచ్చాడు కనుక, ఆ విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చాడు కనుక అబ్రహాము సంతానమును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో చెప్పాడు ప్రభు, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. నేను చేయు కార్యమును అబ్రామునకు దాచదనా? నేను దాచిపెట్టి ఉండలేను. భర్త భార్య దగ్గర కొన్ని విషయాలు దాచిపెడతాడేమో, భార్య కూడా కొన్ని విషయాలు భర్త దగ్గర దాచిపెడతాదేమో, కానీ అబ్రహాముతో ప్రభు అంటున్నాడు, నేను అబ్రహాము చేయబోవు కార్యములలో ఒక్కటైనను దాచిపెట్టగలనా? దాచిపెట్ట. ఎందుకంటే అబ్రాము అంటే నాకు అంత ఇష్టం. హల్లెలూయా. అబ్రాము అంటే ఎందుకయ్యా నీకు అంత ఇష్టం యేసయ్యా అని అడిగితే యేసయ్య చెప్తాడు, అబ్రాము నా మాట విన్నాడు, అబ్రహాము నా మాటకు లోబడ్డాడు. అబ్రహాము నీ తల్లిదండ్రులు విడిచిపెట్టరా అంటే విడిచిపెట్టచ్చు. విడిచిపెట్టగలుగుతున్నావు ఈ రోజున? కాసేపు రాయ్ తమ్ముడా, ఇంటిని విడిచిపెట్టి వచ్చి మందిరంలోకి రారా కాసేపు. అక్క, ఆ గంజాయి వ్యాపారం విడిచిపెట్టి కాసేపు మందిరంలోకి రాకూడదు? నువ్వు కాసేపు సిగరెట్లు విడిచిపెట్టి మందిరంలోకి రాకూడదు అని అంటే విడిచిపెట్టి రాగలుగుతున్నారు ఈ రోజున సభ్య సమాజంలో ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తుచ్చమైన నీచమైన 2 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు తాగుతారు సిగరెట్, అంతే కదా. లోకములో ఉన్న ఏదైనా, ఏ పాపమైనా 2 నిమిషాలు, 5 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాలు దాని యొక్క సుఖము, దాని యొక్క భోగము, దాని యొక్క ఆరాటము, పోరాటము ఎంతసేపు అన్నా 5 నుండి 10 నిమిషాలే. అది ఏ పాపమైనా కానీ. నువ్వు గంజాయి గొట్టంలో పోసి తాగుతా ఉంటావు, అది ఎంతసేపు? అది ఉన్నంతసేపే, లాగినంతసేపే. పేకాటాడుతావు, షో పడినంతసేపే. వ్యభిచారపు మత్తులోనికి వెళ్తుంది ఈరోజు సమాజం. ఎంతసేపు? కాసేపే ఆ ముచ్చట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5-10 నిమిషాలకు ఆశపడి నీ బ్రతుకుని దిగజార్చుకొని ఇంకా పాపంలోనికి వెళ్ళిపోతుంది. కానీ సమాజం
ఆ తుచ్చమైన ఆ కొద్ది పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యలోనికి వస్తే, యేసయ్య పిలిచిన స్థలములోనికి వస్తే, యేసయ్య అంటున్నాడు, ఈ మాసములో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. చప్పట్లు కొట్టు ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొద్ది పాపమును విడిచిపెట్టి అబ్రాము తన తండ్రి చేస్తున్న విగ్రహారాధనను విడిచిపెట్టి, విగ్రహారాధన అంటే చెట్టుకు పసుపు రాసి బొట్లు పెట్టి దండలు కట్టి కొబ్బరికాయ గిరా గిరా దిప్పి టప్పున పగలగొట్టి అది విగ్రహారాధన మీరు అనుకుంటున్నారు. తప్పు. అది కాదు విగ్రహారాధన అంటే. బైబిల్ ప్రకారం దేవుడు చెప్పిన విగ్రహారాధన ఏంటో తెలుసా? నాకంటే నీవు దేనినైనా ఎక్కువగా ప్రేమించిన ఎడలా ప్రతిదీ నీకు విగ్రహమే. హల్లెలూయా. నువ్వు పెట్టుకునే కమ్మలు నీకు ఒక విగ్రహం, నువ్వు పెట్టుకునేటువంటి నీ ముక్కు పేసర ఒక విగ్రహం, నీ పిల్లలు ఒక విగ్రహం. అబ్బో, లోకములు ఆడ పుట్టినట్టుగా నువ్వే కన్నట్టుగా చేస్తుంది ఒక అమ్మ. ఆ పుట్టినవాడికి ఒక విగ్రహం. ప్రభు చెప్తున్నాడు, నాకంటే దేనినైనా నువ్వు ఎక్కువగా ప్రేమించిన దానిని నీ వద్ద నుండి నేను తీసేస్తాను. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనను తప్ప ఆయనను ప్రేమించినంతగా ఇంకెవ్వరిని ప్రేమించకూడదని యేసయ్య కోరుకుంటున్నాడు. పిల్లరా, నువ్వు అనుకుంటూ ఉంటావు, కొన్ని పెట్టుకుంటావు, ఈ పిల్ల ఎదురు రావాలి, అదొక విగ్రహం. ఉదయాన్నే లెగవగానే ఈ కరిగాని మొహమే చూడాలి, అదొక విగ్రహం. ఆ అమ్మ మొఖంలో పళ్ళు తప్ప మొఖం ఏం కనపడదు. ఇంకా ఆమె ఒక విగ్రహం, అదొక విగ్రహారాధన. అర్థమవుతుందా మీకు నా మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విగ్రహాలన్నిటిని విడిచిపెట్టాడు అబ్రాహాము. తండ్రి మీద ఎంతో ప్రేమ, ఆ ప్రేమించే విగ్రహాన్ని వదిలిపెట్టాడు. తండ్రిని, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. కుటుంబం ఒక విగ్రహం. కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు. పిలిచిన వెంటనే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా ఏం విడిచిపెట్టాలి? విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. రాత్రి చెప్పాను. మొట్టమొదటిగా సులువుగా చిక్కులు పెట్టే, అక్కడ చెప్పండి, సులువుగా చిక్కులు పెట్టి, రాత్రి చెప్పిన వాక్యం గుర్తుందా మీకు? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. అయితే రెండో మాట నేను చెప్తాను, చదవండి. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే, మీ పితృపారపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము వలన, అనగా నిర్దోషమునకు నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న ఈ వ్యర్థమైన పితృపారపర్యమైనటువంటి వంశపారపర్యమైన ఈ యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను, ఈ వ్యర్థ ప్రవర్తనలు మీరు విడిచిపెట్టాలి. ఎందుకో విడిచిపెట్టాలి? మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు. లేకపోతే మీకు కలిగిన డబ్బు వలన కానీ, పలుకుబడి వలన కానీ, పేరు ప్రఖ్యాతుల వలన కానీ మీరు విమోచింపబడలేదు. అమూల్యమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి యేసు రక్తము వలన మీరు విమోచింపబడ్డారు. అందుకని ఈ వ్యర్థమైన పితృపారపర్యమైన ఆచారాలను, వంశపారపర్యమైన సాంప్రదాయాలను నువ్వు విడిచిపెట్టి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఈ వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెడితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేది. చాలా మంది వారి జీవితాల్లో వ్యర్థమైన వాటిని ఎక్కువగా నమ్ముతారు, ఉద్ధరించే వాటిని నమ్మలేరు. అసలు వదిలిపెడతారు, కొసర పట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారముగా అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడింది ఒక మాట.
ఏమని రాయబడింది అక్కడంటే, అపోస్తులైన పౌలును బర్నబాను ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలోనికి వెళ్తే పుట్టినది మొదలుకొని ఊచకాళ్ళు కలిగిన వాడు కూర్చొని ఉన్నాడు. వాడు అడుగుతున్నాడు, అయ్యా మీ దగ్గర వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమోనని కాస్త ఏదైనా సహాయం చేయండి బాబా అని అడిగితే, వీళ్ళు చెప్తున్న మాట, నైనా మా యొద్ద వెండి బంగారాలు దొరుకుతాయని మేము ఆశపడుతున్నామేమో, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది. అది ఏమిటంటే యేసు నామము. హల్లెలూయా. యేసు నామములో నువ్వు దిగ్గున లేచి నడుచుదువుగా కానన్నారు. అన్న వెంటనే వాడు దిగ్గున లేచి నడవటం ప్రారంభించాడు. వాడు నడుచుకుంటూ వెళుతుంటే అక్కడున్న ప్రజలందరూ అది చూసి, అరే ఎలా నడుస్తున్నావరేమంటే, మన దేశానికి మన ప్రాంతానికి దేవతలను పంపించారు, మనల్ని వెతుక్కుంటూ దేవతలే దిగొచ్చారని పరిగెత్తుకుంటూ జనమంతా వచ్చి వారిని భుజముల మీద వెతుకొని పూలదండలతో తప్పెట్లతో ఊరేగించుకుంటూ ప్రాంతం పాలెంలోనికి వెళ్తా ఉంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యలారా అయ్యలారా ఒక్కసారి మా మాట వినండి బాబా. ఏంటి అనంటే, వ్యర్థమైన ఈ ఆచారాలను మీరు విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు సువార్త ప్రకటించడానికి మేము వచ్చాం. మేము దేవుళ్ళము కాము, మేము దేవతలము కాము. మాలో ఉన్నవాడు గొప్పవాడు, లోకములో ఉన్నవాడి కంటే శక్తి కలిగిన వాడు. అట్టి వాణిని ప్రకటించడానికి మేము వచ్చాం. మేము దేవతలము కాదయ్యా, మేము దేవుళ్ళము కాదు. ఈ పూలదండలు వేసి పూజించడం ఇది వ్యర్థమైన ప్రవర్తన. మన వాళ్ళకి ఎక్కడన్నా ఒక చెట్టు కనపడితే చాలు, వెంటనే గబా గబా దానికి పసుపు పూసేస్తారు. ఆ పూలదండ ఒకటి గుచ్చుతారు, బొట్లు పెట్టేసేస్తారు, వెంటనే దాన్ని దేవుణ్ణి చేసేస్తారు. ఎక్కడికన్నా సరే వెళ్తే ఇప్పుడు కానీ ఈ రాత్రి కానీ ఈ రోడ్లో కానీ ఈ ఖాళీ స్థలంలో కానీ ఒక రాయి పెట్టి దానికి పసుపు నీళ్ళు పోసి ప్రేమిలక్క కానీ కుంకుమ చల్లి ఒక గుడ్డ ఎర్రగుడ్డ చుట్టిపోయింది అనుకో, ఏసు రక్తమే జయం. రేపు ఆ స్థలం ఆయన వచ్చి, అయ్యా నా స్థలం బాయలే, ఇక్కడ దేవుడు వెళ్ళిచాడు అయ్యా, ఏందయ్యా నా పరిస్థితి అని చెప్పి వెంటనే దాన్ని వదిలిపెడతారు. అవునా కదా? అక్కడ లోకంలో జరుగుతుంది లేదు, ఈరోజున అదే జరుగుతుంది లోకంలో. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఒక రాయి పెట్టి ఒక ఎర్రగుడ్డ గుట్టి పెట్టి ఎర్రగుడ్డ పెట్టి కొబ్బరికాయ వేసి పసుపు వేసి ఆడ పెట్టిపోతే చాలు, దేవుడైపోతాడు. పిల్లరా, కొంచెమైన కామన్ సెన్స్, కొంచెమైన ఆలోచన ఉండాలి కదా. కొంతమంది చూడండి, పిల్లి ఎదురు వస్తే వెనక్కి పోదాంపా, పోయి కాసేపు కూర్చో మళ్ళీ వద్దాంపా. ఏదన్నా ఒక దెబ్బ తగిలితే సార్ ప్రయాణమే వెళ్తా ఉంటే ఇంటికి వచ్చినాక భార్య మీద తగాద మామూలుగా ఉండదు. ఇక పనికి మామూలు నీ ముఖమే చూశాను పొద్దున్న లేచి, అసలు ఎప్పుడు చూడను, నీ ముఖమే ఎందుకు చూడాల్సి వచ్చింది. ఈరోజు నీ ముఖం చూడటం వల్లే నా ఆదాయం తగ్గిపోయింది, నా పరిస్థితి తగ్గిపోయింది. నేను అంటాను, ఎవరో ముఖంలో చూస్తే మన ఆదాయము ఆరోగ్యము ఆయుష్ తగ్గిపోయేటట్టయితే అది చాలా డెడ్ రాంగ్. అది దేవుడు ఇంకా అవసరం లేదు మనకి. ఒకసారి నీ కూతురు మొహం చూసి, గజ్జల మహాలక్ష్మీదేవి, ఆమె మొహం చూసి కనక మహాలక్ష్మి అంట ఒక పిల్ల పేరు, అమ్మ నల్లగా ఉంటుంది పాపం, నేరుడిగా ఉన్నట్టు. ఆ పిల్ల మొహం చూస్తే 1000 రూపాయలు వచ్చినాయంట. అబ్బో, ఇంక రోజు ఆ మొహం చూడటం మొదలుపెట్టింది. ఇంతకు ఆమె ఏం పని చేస్తుంది అంటే, ఇసుక మోయటానికి వెళ్తుంది. రోజుకి 1000 రూపాయలు ఇసుక మోస్తే ట్రాక్టర్లోకి. ఇంకా ఆ పిల్ల మొహం చూసిపోయింది, రోజు ఒళ్ళు బద్ధకం లేకుండా పని చేస్తూ ఉంది. ఇప్పుడు పని చేస్తే దీనికి డబ్బులు వస్తున్నాయా? పిల్ల మొహం చూస్తే డబ్బులు వస్తున్నాయా? పని చేయటానికి యేసయ్య ఆరోగ్యం ఇస్తున్నాడా? నీ పిల్ల మొహం చూస్తే ఆరోగ్యం కలుగుతుందా నీకు? దేవుడా నీకు ఆరోగ్యం ఇచ్చేది? నీ కడుపును పుట్టిన దెయ్యమా నీకు ఆరోగ్యం ఇచ్చేది? ఒక రోజున నీ ముఖమేనమ్మా అంటావా? ఆ ముఖమే తుపెక్కి నీ మొహాన్ని చూసేది. అర్థమవుతుందా? ఆ ముఖమే బోబెట్టకుండా ఎగ్గొట్టేది. అర్థమవుతుందా? అందుకే ప్రభు చెప్తున్నాడు, వ్యర్థమైన పితృపారపర్యమైన ఆచారాలు, మన పితరులు చేసిన ఆచారాలు. ఏంటి మన పితరులు చేసిన ఆచారాలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇలాగే చేయాలి పని. రే మీ జేజి నాయనకు, మీ జేజి అమ్మకో దండం పెట్టు, కొబ్బరికాయ కొట్టు, 100 కొట్టు, పెట్టు దండం, పెట్టుతారు దండం. కొత్త బట్టలు ఆడబెట్టు, పసుపు కొత్త బట్టలకి. నాకు తెల్లసొక్క మీద చిన్న మరకబడితే భలే బాధ అనిపిస్తా ఉంటుంది. పసుపు పోతారు, 4 బొట్లు ఏదో పెడతారు మొత్తానికి. వాడు శుభమాను ఎగ్జామ్ పరీక్ష రాయటానికి వెళ్తామంటే
వాళ్ళ అమ్మ హాల్ టికెట్ మీద పసుపు పెట్టి రుద్దింది, అది తడిసిపోయింది. తెలంగాణ ఆడికెళ్ళలేక ఆయన పెట్టి చూసేలేక ఏంద్ర పేరు కనపడతలేదు, రుద్దేలేక మొత్తం చినిగిపోయింది. నువ్వు ఎగ్జామ్ కరుగుడు కదా వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది. వ్యర్థమైన ఆచారాలు. దేవుణ్ణి అడుగు, జ్ఞానము కావాలని అడుగు. దేవుణ్ణి అడుగు, జ్ఞాపక శక్తి కావాలని అడుగు. పసుపుని కాదు నువ్వు అడగాల్సింది. గడపలకు పసుపు పోస్తా ఉంటారు కొంతమంది, ఇది వ్యర్థమైన ఆచారం. పసుపు ఎందుకు పోస్తారయ్యా అంటే, సైంటిఫిక్ గా చెప్పాలంటే పసుపు ఒక యాంటీబయాటిక్, అంటే రోగ నిరోధక శక్తిని కలుగు చేసేది పసుపు. నీకు దెబ్బలు తగిలినప్పుడు దొండకాయ కూర చేసుకొని పసుపు వేసుకొని కారం వేసుకోకుండా ఉప్పు సరిపడ వేసుకొని దాంతోనే తిను 2-3 రోజులు, దెబ్బకి నీ గాయాలు కట్టబడతాయి. ఎందుకంటే ఆ గాయాలను కట్టేటువంటి శక్తి ఆ పసుపులో ఉంటుంది. కొంతమంది రక్తం వస్తూ ఉంటే ఆగేదానికి పసుపు పెడతా ఉంటారు, తెలుసా మీకు? వెంటనే గాయాలను కడుతుంది. అందుకని చెప్పి ఆ పసుపు కానీ ఎక్కడ రాస్తే అక్కడ పురుగులు పట్టవు, ఎక్కడ రాస్తే అక్కడ ఆ చెదులు పట్టదో. అందుకని ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పసుపుని కలిపి రోజు దారబందరానికి పూసేవాళ్ళు. దారబందరం పుచ్చిపోకుండా, అంతనే గారు, దారబందరం పుచ్చిపోకుండా దానికి పురుగులు పట్టకుండా, చెదలు పట్టకుండా పసుపు పూసేవాళ్ళు. రోజు కింద మాత్రమే పోతారు, మొత్తానికి పోయారు మళ్ళీ. ఎందుకంటే కింద భూమిలో ఉంటది కాబట్టి, అది ఆ రోజుల్లో భూమి కదా, ఇట్లాగాడున్నాయి టైల్స్ గీల్స్ అన్న ఆ రోజుల్లో లేవు కదా. అందుకని వాళ్ళు చేశారు ఆ పని. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వారి తర్వాత వస్తున్న తరాలు ఏం చేశారంటే దానిని ఒక వ్యర్థమైన ఆచారముగా మొదలు పెట్టారు. ₹1,00,000 పెట్టి గడప తయారు చేసుకుంటారు, దానికి పోయి పసుపు పోతారు. అయితే ఇప్పుడు స్టైల్గా ట్రెండ్ ఏమొచ్చిందంటే పసుపు కలర్ పెయింట్ వేయటం వచ్చింది. నాకు తెలిసి చెక్క పెయింట్ వేసుకొని చక్కగా పొరల చెక్క పొరల గమ్ముద్దే నరికినప్పుడు ఉంటుంది చూడండి, బాడిస్తో చేసినప్పుడు చెక్క పొరలు ఏమంటారు దానిని, భలే ఉంటుంది అది. అలా స్టైల్గా వేసుకునే పెయింట్ బాగుంటుందా? నువ్వు ఆ పసుపు వేస్తుంటివి, అదేం పచ్చంగా ఉంటుండే, ఏమన్నా ప్రయోజనమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ₹1,00,000 పెట్టుకొని గడప పెట్టుకొని ₹100 పసుపు కలర్ వేస్తున్నావు దానికి. వ్యర్థమైన ఆచారం, అది ఒక ఆచారంగా చేస్తున్నారు మన వాళ్ళు. మాయ్ హాస్పిటల్కి వెళ్తున్నావా? అవునమ్మా పిన్నమ్మా అంటే, ఈరోజు ఏ వారం అనుకున్నావు? మంగళవారం తెక్కల్దాని, ఈరోజు బాబాకు మంగళవారం ఎందుకు హాస్పిటల్కి? చిన్నప్పుడు మా అమ్మ అనేది, నాకు జ్వరం వస్తే మా నాయన మంగళవారం హాస్పిటల్కి తీసుకెళ్తానంటే భుజాల మీద ఎక్కించుకొని, అయ్యో నీకు బుద్ధి లేదు, ఈరోజు హాస్పిటల్కి మనకు కలిసి రాదని తెలియదు నీకు అనేది. కలిసి వచ్చేది సైతాన్ మహందన, మా నాయన ఇట్లు వేరుకుంటాయి లేదు, కలిసి వచ్చేది ఏందని చెప్పి నోరు మస్కా అని చెప్పి ఎత్తుకొని వెళ్ళిపోయేవాడు. వెళ్ళి 2 ఇంజక్షన్లు వేయించుకొని ఒక టానిక్ తీసుకొని వస్తే ఏసు రక్తం ఏసునామం తగ్గిపోయింది. హల్లెలూయా. నేను అంటాను, అదే జ్వరం వచ్చింది 105 వచ్చింది అనుకుందాం, లేకపోతే 104 వచ్చింది అనుకుందాం, హాస్పిటల్కి పోకుండా ఈరోజు మంగళవారంలే రేపు పోదాంలే అని అనుకుంటాం. ఈ జ్వరం విపరీతంగా పెరిగిపోద్ది, గుట్టెక్కని చచ్చిపోతారు. తప్పెవరిది? వ్యర్థమైన ఆచారం. నేను అంటాను, అమ్మాయి కంఠానికి వెళ్తున్నావా? అవును, మంగళవారం మాత్రం రాకూడదా అనుకుంటాం, కనేదేదో శుభగడిలో కనాలనుకుంటారు. నేను అంటాను, ఒకవేళ మంగళవారం కానుపోతే ఏంటి సంగతి నీది? మంగళవారం వస్తే వద్దులేరా లోపలికి పో అంటవా? బాయ్ వెంకటలక్ష్మి లోపలికి బా, వారక సైతాన్ మహందాన, మంగళవారం రోజు వస్తే అసలు అమ్మో నేను ఒప్పుకోలేను, పోపు మంచిదాని కాదు. అప్పుడు మా బాబాయ్ చెప్పాడు, వాళ్ళ మనవరాలు పుట్టింది, ఆ పిల్ల శుక్రవారం పుట్టిందంట. శుక్రవారం పుడితేనంట ఆ పిల్లకి ఏదో పేరు పెట్టారు, స్వరూపాన్ని పేరు పెట్టారు, రూపం లేనిది ఆ పిల్ల. స్వరూపాన్ని పెడితే ఆ అమ్మాయిని గురించి చెబుతున్నాడు, ఇంతలా మాట అన్నాడు, ఇది శుక్రవారం రోజు పుట్టింది 5 అన్నాడు. ఒరే అదేంటి నాకు తెలియక, అవునా అట్లా కూడా ఉంటుందా అనుకున్నాను నేను. అయితే ఈరోజు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఏమవలా, దేవుని కృపలు 2 బిడ్డల తల్లి అయింది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆచారాలు ఏ దినమును పుడితేమేనండి, ఏ దినమును పుడితేమి, అన్ని దినములు ప్రభు చేసిన దినములే, అన్ని దినములు యేసయ్య తయారు చేసినవే, యేసయ్య కలుగునుగా కంటే కలిగిన దినములు ఇవి. యేసయ్య మంగళవారం రోజు శతుపాద జంతువులు లేకపోతే సకల విధములైనటువంటి జంతువులను కలుగునుగాక, సకల విధములైన కాయలు కూరలు కలుగునుగాక అని అన్నాడు.
అంటే అవన్నీ మంగళవారం రోజు పుట్టినాయి. ఏంటి? వంకాయలు, టెంకాయలు, బెండకాయలు, దొండకాయలు, గుండెకాయలు, దున్నపోతులు, మేకపోతులు అన్నీ మంగళవారం పుట్టినాయి. తినకుండా ఉంటావా? ఏం తెచ్చుకొని తింటున్నావు తలకాయ కూర బాగాని లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వ్యర్థమైన ఆచారాలు. అక్షయాన్ని దుమితే జాన్వేసులు గడు దుమితే మంచిది అంట, అక్షయ గడు దుమితే చెడదా? నో, తుమ్ము కాదు ప్రాముఖ్యం, పిల్లి కాదు ప్రాముఖ్యం. నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరి. హల్లెలూయా. శవం ఎదురొస్తే పోలేరు చాలా మంది. నిన్న ఎక్కడికి వస్తా ఉన్నా ఉపవాస ప్రార్థనకి 2 రోజుల క్రితం ఒక శవాన్ని ఎత్తుకొని పోతా ఉన్నా. దాని పక్కనే అట్లా వచ్చాం, గాలి తగులుతూనే ఉంది, దాని గాలి వచ్చాం. నేను అంటాను, మనం కూడా ఒకరోజు ఆ శవం లాగా వెళ్ళాలి ఆ రూట్లో. అది గుర్తుపెట్టుకుంటే మంచివాళ్ళం. మనం కూడా ఒక రోజున శ్మశాన వాటికలోకి వెళ్ళవలసిన వారిని. దానిని గుర్తుపెట్టుకోవాలి. ఏందో చనిపోయిన వాళ్ళని చూస్తే అబ్బో అపశకనం అన్నట్లుగా, చనిపోయిన వాళ్ళని చూస్తే ఏదో అశుభం అన్నట్లుగా. నో, పెళ్లి ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖించు వారి ఇంటికి, అంగలార్చు వారి ఇంటికి వెళ్ళుట ఆనందం అని చెప్పాడు యేసయ్య. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళింటికి వెళ్ళి పెళ్లి భోజనం చేసి వచ్చే దానికంటే చావింటికి వెళ్ళి మంచి నీళ్లు తాగి రావటం మంచిది. హల్లెలూయా. అదే శ్రేష్టమని చెప్పాడు. అందుకే ఇక్కడ రాయబడింది, మీ పితృపారపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన వీటిని విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరు కాలికి నల్లదారం కట్టుకుంటారు. కాలికి ఏ దారం కట్టుకుంటారు? నల్లదారం. మగవాళ్ళకి తెంపు లేదు, ఆడవాళ్ళకి తెంపు లేదు. ఈ మగోడికి కూడా నల్లదారమే. సరే ఆడవాళ్ళు కట్టుకున్నారు అనుకో, ఇంక మగోడికి కూడా సిగ్గాయా? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకుని ఆయన, నీకు కూడా సిగ్గేనా? నీకు కూడా దిష్టి తగిలిద్దా? ఆయన కూడా కడతాడు కాలికి, మెడకు కట్టుకో గట్టిగా, ఒకరోజు టైట్ అయిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వ్యర్థమైన ఆచారాలు. చెల్లా ఎందుకమ్మా కాలికి నల్లదారం కట్టేవేంటి తల్లా అంటే, అందరి కళ్ళు నా మీదే. మొన్న అంటున్నాడు ఈ తమ్ముడు పాప, అందరి కళ్ళు నా మీద, అందుకే సన్నగా అయిపోతున్నాను. కళ్ళు కాదు, నీ ప్రవర్తన. ఎవరు కళ్ళు పడితే ఎంతమంది కళ్ళు పడ్డా ఏం కాదు యేసునామములో. ఒక చెల్లి అంటుంది, ఏమ్మా స్నానం చేపించగా, పాపం వాడున్న కలర్ అంతా పోయే కదమ్మా అంటే, స్నానం చేపితే అందరు కళ్ళు వీడి మీదేనన్నా, దిష్టి తగిలిద్దని స్నానం చేపిట్లా. 4 రోజులకు ఒకసారి చేపిస్తుంది. స్నానం చెయ్యకపోతే దిష్టి తగిలిద్దా? స్నానం చేస్తే తగిలిద్దా? మీరు చెప్పండి. స్నానం చెయ్యకపోతేనే ఏందమ్మా వాడి ముక్కులు ఫక్కులు ఏందమ్మా, వాడి ముక్కులు సీముడు ఏందమ్మా, వాడి నోట్లో పాసి ఏందమ్మా, వాడి ముఖం ఏందమ్మా, వాడు అరసేయి చూడాల. అబ్బో చంద్రలోకం అంతా కనపడిద్ది. బెజ్జాలు 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 మట్టి అంతా ఉంటుంది వాడి చేతిలోని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, వ్యర్థ ప్రవర్తన ఆచారాలను మీరేం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. అయ్యలారా, మేము మీ వంటి మనుషులమే, మీకు మాకు ప్రత్యేకత ఏంటయ్యా అనంటే, మమ్మల్ని దేవుడు పిలిచాడు, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి రమ్మన్నాడు, మేము వచ్చాం. అందుకే ఆయన మమ్మల్ని ఆధారం చేసుకొని కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మీరు జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని ఈ వ్యర్థమైన ఆశలను, ఈ వ్యర్థమైన ఆలోచనలను, ఈ వ్యర్థమైన ప్రవర్తనను నీవు విడిచిపెట్టి రావాలి, దేవునిలోనికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. లోకములో ఉన్నవన్నీ వ్యర్థం. ప్రసంగి గ్రంథములో ప్రసంగి అంటాడు, సొలొమోను రాజు ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. దావీదు కుమారుడైన సొలొమోను, అన్ని వ్యర్థమే. సొలొమోను రాజుకి 1000 మంది భార్యలు. సొలొమోను రాజు యొక్క పరిపాలన ఏ రాజు చేయలేకపోయాడు. సొలొమోను రాజు, అయ్యా నాకు జ్ఞానం అయ్యా అని అడిగాడు దేవుణ్ణి. విస్తారమైన జ్ఞానం ఇచ్చాడు. పూర్వమైనను నేడైనను నాడైనను అలాంటి జ్ఞానవంతుడు ప్రపంచంలో ఎక్కడా లేడు ఈ రోజు కూడా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశేషం ఏంటో చెప్పనా, ఆ జ్ఞానవంతుడే వ్యభిచారంలో పడిపోయి చెబుతున్న మాట, సమస్తము వ్యర్థమే, అంతా వ్యర్థమని వ్యర్థులైరందరో, నా గురి నీపై నిలిపినందునా
నా పరుగు సార్థకమాయనే. దైవజనులు లేసన్న గారు పాడి అంతా వ్యర్థమని వ్యర్థులైపోయారంట అందరూ. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం. వాళ్ళు చూసి అనుభవించే అనుభవంతో చెప్తున్నమాట, అంతా వ్యర్థం. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం. నేను అంటాను, మనం బ్రతికే 40-50 ఈ రోజుల్లో బట్టి 50 ఏళ్ళ కంటే ఎక్కువ ఎవరు బ్రతకటం లేదు. ఇంకా మహా అంటే గతంలో పుట్టినోళ్ళు తప్ప ఇప్పుడు పుట్టినోళ్ళు ఎవరు 50 ఏళ్ళ కంటే ఎక్కువేమీ బ్రతికేది లేదు. ఈ 50 ఏళ్ళు బ్రతికే తుచ్చమైన బ్రతుకుకి ఈ కొద్ది సమయానికే ఎన్నో ఆశల వలయాలలో చిక్కబడిపోతా ఉంటాం, ఎన్నో ఆవేదన వలయాలలో చిక్కబడిపోతాం. గల కారణం ఏంటంటే మనము దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టడంలా. ఈ రోజున నీవు దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టు. దేవుడు నిన్ను ఈ ఫిబ్రవరి మాసంలో గొప్ప జనముగా మార్చునగాక. నా దేవుడు నిన్ను ఆశీర్వదించునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది ఆమోసు గ్రంథం చదువుదాం. 5వ అధ్యాయం 14వ వాక్యం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. నేను ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది కనుక. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడింది, కీడును విడిచి మేలు చెయ్యాలి, అప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమోసు గ్రంథం 14వ అధ్యాయం 15. మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల దేవుడును మీకు తోడుగా ఉండును. హల్లెలూయా. ప్రారంభ మూలవాక్యాలు ఏం చదువుకున్నాం? అబ్రాహాము, నీ వాళ్ళందరిని విడిచిపెట్టి నువ్వు వస్తే నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ ఆఖరి వాక్యంలో ఏమనుంది? మీరు కీడును విడిచిపెట్టి మేలును చేయటం మొదలు పెట్టండి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మీకు తోడయ్యుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అక్క, ఈ రోజున మీకు ఆశీర్వాదం పొందాలని ఆశ ఉంది కదా. ఆశ కలిగిన మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించాలి అని అంటే మీరు ఏం చేయాలంటే కీడు చేయటం మానుకోవాలి. ఏం చేయటం మానుకోవాలి? కీడు చేయటం మానుకోవాలి. ఇంకొకటి ఏందో చెప్పనా, కీడు ఆలోచనలే మానేసేయాలి. అసలు ఇతరులను గురించిన ఆలోచనలు మనసులో కూడా తప్పుగా అనుకోకూడదు. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మన ఇద్దరం మూడో వ్యక్తి గురించి సంభాషణ చేయకూడదు. ఇది చాలా ప్రమాదం. దయచేసి అది మనందరం మానేద్దాం. హల్లెలూయా. అవతల వానికి కీడు చేయాలన్న ఆలోచన యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున సౌలు గృహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చాడు. గృహలో దావీదు ఉంటాడని వెతుక్కుంటూ అరణ్యముల పాలై వచ్చి సింహాల గృహలో అలసిపోయి సౌలు పడుకొని ఉంటే దావీదు ఆ గృహ ఎదుట ఉన్న, గృహలు ఎక్కడ ఉంటాయి తెలుసు ఇంతకు మీకు? కొండల్లోనూ ఉంటాయి గృహలు. ఇట్లా బండలన్నీ అతుక్కుంటేనే ఆ గృహలు మీకు బాగా తెలుసు, ఎందుకంటే కొండలు మీరు చూస్తారు ఎక్కువ. ఆ కొండ గృహలలో సౌలు పడుకొని ఉంటే ఆ కొండరాతి మీద దావీదు ఎక్కియాడు. ఆ కొండరాతి మీద దావీదు యొక్క సైనికులు, దావీదు యొక్క అనుచరులు నిలబడి, అయ్యా దావీదా, మా ఏలినవాడమైన దావీదా, మన శత్రువైనటువంటి సౌలు ఈ కొండ గృహలో విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఈ దినమున ఆ సౌలును మన చేతికి అప్పగించిన సైన్యములకు అధిపతి యెహోవా మహిమ పొందునుగాక. ఇదిగో కత్తి, ఈ కత్తి తీసుకొని ఖండాలుగా వాడిని నరికేసేయని దావీదును ఒక కత్తి విసిరేస్తే దావీదు అంటారు, సౌలు అభిషేకించబడిన వాడు, సౌలు దేవుని చేత ఏర్పరచబడిన వాడు కనుక నేను అతన్ని చంపలేను. హల్లెలూయా. అభిషేకించబడిన వాడు కనుక అతనిని నేను చంపలేను, అతని మీద నేను చెయ్యి వెయ్యలేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన వాని మీద, అభిషేకించబడిన దైవజనుని మీద నువ్వు చెయ్యి ఎత్తినా, కుర్చీ ఎత్తినా, నోరు ఎత్తినా నీ నోరు పడిపోవునుగాక, నీ చెయ్యి పడిపోవునుగాక యేసు నామములో. ఎందుకో తెలుసా? దైవజనుడు అభిషేకించబడిన వాడు. దావీదు అంటాడు, అభిషేకించబడిన సౌలు మీద నా కత్తి నేను ఎత్తలేను. ఎందుకయ్యా? దేవుని చేత అభిషేకించబడిన వాడు.
ప్రియులారా, నా జీవితంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గర సేవ నేర్చుకోవాలని చెప్పి ఒకరిని పెడితే వాడేం చేశాడు తెలుసా? సేవ చేయటం 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 కష్టమైపోయింది. తమ్ముడ బట్టలు ఉతుకో, తమ్ముడ వంట చేయి, తమ్ముడ మందిరమోడువు, తమ్ముడ బూజు కొట్టు అని అంటే వాడికి అవన్నీ కష్టమైపోయాయి. ఎవరు చేస్తారా ఎందువరకే అని అన్నాడు పాస్టర్ గారు. అంటే ఏంట్రా అది అంటావు ఏంటి తమ్ముడా? భయం లేదా, భక్తి లేదా? ఎందుకు వచ్చా నువ్వు సేవకి వెళ్ళిపో అని చెప్పి గట్టి గదిమితే, నువ్వేంటారు నాకు చెప్పేది ఒక్క తన్నుదండి. ఎక్కడ తెలుసా? నడ్డి ఇబ్బంది బోర్లు పడ్డాడు పాస్టర్ గారు. పిల్లరా, నమ్మండి నమ్మండి, ఈ రోజున ఆ అబ్బాయికి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చి సేవలో లేడు. ఆ పాస్టర్ గారిని తన 3 నెలలకు వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చి నాలుక కథ 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 కొరుక్కొని తెగి కింద పడిపోయింది. నాలుక మైండ్లో నరాలు చిట్లిపోయినాయి. ఈ రోజున ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా, చెయ్యటపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడిని కాలుతో తన్నాడు. ఎవరో తెలుసా? ఆషామాష కాదు దైవజనుడు అంటే. దైవజనుడు అంటే ఆషామాష అయిన వాడు కాడు. అభిషేకించబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, అన్య భాషలు మాట్లాడేవాడు దైవజనుడు. నీ జీవితంలో కలగబోవు కీడు మేలును గురించి నీకు దర్శనమందు పొందుకొని నీ కొరకు ప్రార్థించి నీ కొరకు రాత్రి వేళ దేవుని యొక్క పాదాల దగ్గర కనిపెట్టేవాడు దైవజనుడు. ప్రతిదినము కడుపు కట్టుకొని, కడుపు మార్చుకొని, నోరు కట్టుకొని, ముడి కట్టుకొని, జడ కట్టుకొని, మడి కట్టుకొని నీ కొరకు నిద్ర ఆహారాలు మానేసేవాడు దైవజనుడు. అట్టి దైవజనుడి మీదకి నువ్వు చెయ్యి ఎత్తిన, కుర్చీ ఎత్తిన, కాలు ఎత్తిన, బహుశా నోరెత్తినా సరే ఆ నోటిని దేవుడు కొడతాడు. జాగ్రత్త. ఎవరైనా సరే. అర్బన్ కాలనీలో ఒక అన్న నాకు తెలుసు, ఒక సేవకుని కుర్చీ తీసుకొని కొట్టబోయాడు. పిల్లరా, ఈరోజు వాళ్ళ మనవడు చచ్చిపోయాడు. సంతానం లేదు, వారసులు లేదు. గల కారణం ఏమిటంటారు? బాప్తిసం పొందుకొని బాప్తిసం ఇచ్చిన సేవకునే కుర్చీతో కొట్టాడు. అందుకే దావీదు చెప్తున్నాడు, సైనికులు అంటున్నారు, దావీదు యొక్క అనుచరులు, స్నేహితులు అంటున్నారు, దావీదా మా ఏలినవాడా, ఇదిగో మన శత్రువైన సౌలుగాడు దొరికాడు రాత్రిడా, వాని కత్తికి ఒక కండగా నరికాయి అని అంటే అప్పుడు దావీదు అంటాడు, నా కత్తి సౌలు మీద నేను ఎత్తలేనయ్యా. ఎందుకయ్యా? అతడు సైన్యములకు అధిపతి యెహోవా చేత అభిషేకించబడిన వాడు. అయితే దావీదు సౌలు దగ్గరికి వచ్చాడని దానికి ఒక ఆనవాలు కావాలి కనుక ఆ వస్త్రపు చెంగును కోసుకొని వెళ్ళి కొండ మీద నిలబడి, సౌలా, నా తండ్రి సౌలా, నువ్వేలయ్యా నన్ను హింస పెడతావు? నువ్వేలయ్యా నన్ను ఇంకా కుక్కను తరిమినట్టుగా తరుముతావు? ఎంత కాలము తరుముతావు తండ్రి అని ప్రాధేయపడితే అప్పుడు సౌలు దిగ్గున లేచి, ఉలిక్కిపడి లేచి, నా కుమారుడా దావీదా, నీ స్వరం వినపడుతుందిగా నువ్వు కనపడటం లేదు నాయనా, ఎక్కడున్నావంటే అప్పుడు దావీదు సౌలు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే, నా కుమారుడా దావీదా, నేను నీకు కీడు చేయాలని చూశాను, నీవు నాకు మేలే చేసితివి. హల్లెలూయా. దావీదా, పలుమార్లు నేను నీ మీదకు బల్యాన్ని విసిరేశాను, పలుమార్లు నీ మీద కత్తి విసిరేశాను, పలుమార్లు నేను నీ మీద మాటలు విసిరేశాను, పలుమార్లు నేను నిన్ను చంప చూశాను, పలుమార్లు నేను నీ యొక్క ప్రాణము తీయ చూశాను, నీకు కీడు చేయాలని చూశాను నేను. అయితే అదే పలుమార్లు నీవు నాకు మేలే చేసితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇతరులకు మేలు కలగాలని నువ్వు నిజంగా కోరుకుంటున్నావా? కీడు కలగాలని కోరుకుంటున్నావా? హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, నువ్వేదైతే కోరుకుంటావు ఇతరుల పట్ల అదే నూరంతలుగా దేవుడు నీ మీదకు పంపించునగాక. హల్లెలూయా. నేను కోరుకుంటానేమని తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన కొద్ది మంది బిడ్డల ప్రభా ఆరోగ్యంగా ఉండాలయ్యా, క్షేమంగా ఉండాలయ్యా అని కొన్ని రాత్రులు నిద్రపోకుండా ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకునే దినాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాట మీరు నమ్మండి. ఈ బిడ్డలందరూ బాగుండాలని నేను కోరుకున్నప్పుడు మమ్మల్ని బాగు చేస్తున్నాడు దేవుడు. మా జీవితంలో కరువు లేకుండా చేస్తున్నాడు, కష్టం లేకుండా చేస్తున్నాడు, మేము బాగుండేటట్లుగా చేస్తున్నాడు. హల్లెలూయా. మేము మీ మేలు కోరుకుంటున్నాం కనుక మాకు కీడు చేయాలనుకునే వాళ్ళు కూడా మా ఎదుటకు రాగానే దండం పెడుతున్నారు చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కీడు చేయాలని, నీవు వీళ్ళు నాశనం అయితే బాగుండని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో 100 రెట్లుగా నువ్వే నాశనం అయిపోతావు. జాగ్రత్త.
ఎవని నాశనమైన నీవు గాని కోరుకున్న ఎడలా ఆ నాశనమే నీ మీదకు, నీ తల మీదకు, నీ కుటుంబం మీదకి 100 రెట్లుగా వచ్చునుగాక. ఎవరికైతే మేలు కలగాలని నువ్వు కోరుకుంటావో ఆ మేలే నీ మీదకి 100 రెట్లుగా నీ తల మీద పరిమళ తైలం వలె పోయబడునుగాక. హల్లెలూయా. యోబు దగ్గరికి వచ్చి స్నేహితులందరూ అన్నారు, యోబు వేడో పాపం చేసావురా, నాకు తెలుసు, నాకు చెప్పకూడదా, చెప్పు అని అంటే యోబు అన్నాడు, నేనే పాపం ఎరగనరా, నా తల్లి గర్భమున పుట్టిన పాపము మొదలుకొని నాకు ఇంకే పాపము తెలియదయ్యా అని చెప్పంటే, మాకు తెలుసులేరు, నువ్వే సందుల్లో ఏ గొంతుల్లో తిరిగావు మాకు తెలుసులే అంటారు స్నేహితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ స్నేహితులు యోబును గురించి చెడుగా కీడు మాటలు పలికినప్పటికీ యోబు మాత్రం స్నేహితులందరి నిమిత్తం 42వ అధ్యాయం 10వ వాక్యం ఉంటుంది, యోబు స్నేహితులందరి నిమిత్తం ప్రార్థన చేసి వాళ్ళ మేలు కోరుకొనగా యోబునకు మునుపటి కంటే 2 అంతల మేలు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో సేవకులు నేర్చుకునే విషయం ఏంటి చెప్పనా? ప్రత్యేకంగా మేము చేసే పని ఏంటి చెప్పనా? ఒకళ్ళ మా మీద కోప్పడ్డా, మేము ఒకళ్ళ మీద కోప్పడ్డా సిగ్గు లేకుండా వెళ్ళి పలకరిస్తాను నేను. ఎందుకో తెలుసా? ప్రభు బల్లలో చేతులు వేయాలంటే ఇతరులతో అసమాధానం ఉండకూడదు, ఇతరులతో కక్షలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు, తగ్గించుకోవాలి, కాళ్ళ మతుకు తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల యొక్క కాళ్ళు గడిగాడు. యేసు ప్రభు ఏంటి? దేవుడైన యేసయ్య శిష్యుల కాళ్ళు పట్టుకుంటాడా? ఏ గురువైన కాళ్ళు పట్టుకుంటాడండి? శిష్యుల కాళ్ళు పట్టుకుంటాడా? ఏ గురువు పట్టుకోడు కాళ్ళు. అలాంటిది యేసయ్య తన శిష్యుల కాళ్ళు పట్టుకున్నాడు. అంటే తన శిష్యులను అంత ప్రేమించాడు యేసయ్య. అందుకే ఈ రోజున యావత్తు ప్రపంచమే యేసయ్యను ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య లోకానికి మేలు చేసి కీడునెత్తుకొని పోయాడు. ఈ రోజున లోకం అంతా కూడా యేసయ్య సన్నిధిలో మేలును అనుభవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రత్యేకంగా ఎవరి పట్ల అయితే నువ్వు మేలు చేయాలనుకుంటావు, దావీదు తన మామైన సౌలు పట్ల మేలే చేశాడు తప్ప కీడు ఏ రోజుకి చేయలే. ఆ మేలే దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టింది. హల్లెలూయా. యోనాతాను అనబడిన వ్యక్తి దావీదునకు చాలా ప్రాణ స్నేహితుడు. యోనాతాను ఎవరమ్మా? దావీదునకు ప్రాణ స్నేహితుడు. ఈ ప్రాణ స్నేహితుడు ఎలాంటి వాడో తెలుసా? దావీదునకు మేలు చేసేవాడు. హల్లెలూయా. దావీదునకు మేలు చేసాడు యోనాతాను. యోనాతాను వచ్చి చెప్తున్నాడు, దావీదా, బావా, మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు బావా, ఇదిగో ఈ నీల తిత్తి కర్రను, ఇదిగో ఈ నూనె బుడ్డిని, ఈ ఆహార పదార్థాలను, ఇదిగో ఈ కత్తిని, నడికట్టును తీసుకొని వెళ్ళిపో బావా, దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ దాక్కో దావీదని తన బామర్దే వచ్చి తనతో చెప్పాడు. ఎవరో కదా బామర్ది? తన ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. ఈ రోజున నీ ప్రాణ స్నేహితులు ఎంతవరకు అమ్మా? ఎంతవరకు చెప్పండి? థమ్సప్ తాగిన దాకనా నీ ప్రాణ స్నేహము? సెల్ ఫోన్ మాట్లాడిన దాకనా? ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళ నెంబర్లు ఒకళ్ళు మార్చుకున్న దాకనా నీ స్నేహం? పిల్లరా, నీ స్నేహం నిన్ను మేలుకు నడిపిస్తుందా? నీ స్నేహం నిన్ను కీడుకు నడిపిస్తుందా? ఒక్కసారి అర్థం చేసుకోండి నా మాట. ఈ యోనాతాను మేలు చేసి దావీదును తప్పించాడు, మరణములో నుండి పంపించాడు. అయితే ఒక రోజున యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. అయితే దావీదు సింహాసనం మీద ఉండి ఒక ఆర్డర్ చెప్తున్నాడు, ఒక ఆర్డర్ పాస్ చేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఎవరక్కడ? చిత్తం మహాప్రభు చెప్పయ్యా అంటే, మరి నేను మేలు చేయటానికి యోనాతాను నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుటుంబంలో ఎవడైనా నువ్వు బ్రతికి ఉన్నాడా అని అడిగితే ఒకడున్నాడయ్యా. ఎవడు వాడు? కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెతు వాడున్నాడయ్య అంటే వాడిని తీసుకొచ్చారు. రాయ్, నేను నీకు మేలు చేయడానికి నీకేమైనా సమస్యలు ఉన్నాయా అంటే, దావీదు మహారాజా, మా పొలం అంతటిని కూడా భూరాజులందరూ ఆక్రమించేసేసారు, భూస్వాములంతా ఆక్రమించేశారయ్యా, నా పొలమునకు రావలసిన ఆదాయం రావటం లేదంటే, అప్పుడు ఆ భూస్వాములు భూరాజులందరితో మాట్లాడి ఆ మెఫీబోషెతు యొక్క పొలమంతా వానికి ఇప్పించాడు, డబ్బులు ఇప్పించాడు, వెండి బంగారం ఇప్పించాడు. ఇలారా, అప్పుడు మెఫీబోషెతు చెప్తున్నాడు, మెఫీబోషెతు పేరు చెప్పండి ఒకసారి, మెఫీబోషెతు అని చెప్పండి. మెఫీబోషెతు, ఆ మెఫీబోషెతు,
ఇది మొదలుకొని రాజు యొక్క బల్ల యొద్దనే నాతో కూడా కలిసి నువ్వు భోజనం చేయాలి. హల్లెలూయా. ఒక రోజు కాదు, రోజు రాజు బల్ల యొద్దనే నువ్వు భోజనం చేయాలి. ఈ కుంటి కాళ్ళు కలిగిన వాని తండ్రి ఒకనాడున ప్రమాదంలో ఉన్న దావీదును తప్పించి దావీదునకు మేలు చేస్తే, దావీదునకు మేలు చేసి పంపిస్తే, ఈ మేలు పొందుకున్న దావీదు ఏం చేశాడు తెలుసా? వాని కడుపున పుట్టిన తరం మారింది, కానీ మేలు మారింది అక్క. మేలు మారింది, ఉపకారం చేయటం మానుకున్నాడు దావీదు. నువ్వు చేసే మంచి ఏ రోజుకైనా నీ కాళ్ళ దగ్గర వచ్చి పడును గాక. హల్లెలూయా. నువ్వు మంచి చేయి, అది నీ కాళ్ళ దగ్గర వెతుక్కుంటూ వచ్చి నీకు మళ్ళా మంచిగా చేస్తుంది. నువ్వు కీడు చేయి, నువ్వు కీడే చేయి, ఒక రోజునది 7 అంతల కీడుగా వచ్చి నీ మెడకే చుట్టుకొని నిన్ను ఊరేసి చంపుతుంది. అర్థమవుతుందా? అది కీడైనా మేలైనా ఒకటే. కాబట్టి పిల్లరా, మేలు చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇతరుల పట్ల మనం మేలే కోరుకుందాం, ఇతరులు బాగుపడాలనే కోరుకుందాం. నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇన్నిసార్లు ప్రార్థన చేసాం, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాం, ఇంత కడుపు కట్టుకొని కొంతమంది పాస్టర్లు అంటారు, నాకు బాగా సన్నిహితంగా ఉండే సేవకులు అంటారయ్యా, నీకు నిజంగానే స్వయం పాస్టర్ గారు అని అంటారు. అదేంది, అదేం పదం అంటాను నేను, అది నీకు అర్థం కాదులే, నీకు ఎట్టయినా కూడా ఎగస్ట్రాలు ఎక్కువ పాస్టర్ గారు. ఏంది ఎందుకన్నా అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తారయ్యా, అందరేమో ఈ రూట్లో భక్తి చేస్తా ఉంటే నువ్వెందుకు ఆ రూట్లో భక్తి చేసేదే? వాళ్ళ కోసం ఎందుకు నువ్వు అన్నిసార్లు పస్తుండేది ఎందుకో? ఏమి తినరాదు, 3 పూటలు దీన్ని ప్రార్థన చేయి, దేవుడు ఆలకించను అన్నాడా? నేను చెప్తానన్నా, అన్నం తిన్నా ఆలకిస్తాడు, అన్నం తినకపోయినా ఆలకిస్తాడు. అయితే ఎందుకో నాకు బాధ, అన్నం తినకపోతే తొందరగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తొందరగా దేవుని దగ్గరికి వెళ్తుందని నా నమ్మకం అన్నా. అందుకని ఉపవాస ప్రార్థన బలమైన కాడుమేనులను పగలగొడుతుందని దేవుని వాక్యం చెప్తుంది కదన్నా. అని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుని కన్నీళ్ళు, ఒక దైవజనుని యొక్క వ్యధ, బాధ ఒక్క సంవత్సరానికి ఒక 10 మందిని దేవుని మందిరానికి నడిపించినా చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చినా చాలు. ఆ దైవజనుని యొక్క కన్నీళ్ళ యొక్క ప్రతిఫలం ఆ దైవజనుడు అనుభవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక్కొక్కసారి బాధపడతా ఉంటే ఏంట్రా 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 ఇదేంట్రా ఇదేంట్రా. అయితే దేవుడు నా బాధకు ప్రతిరూపముగా ఆనందాన్ని కలుగు చేస్తా వచ్చాడు. ఎలాగంటే, నేను చేసే మేలే, నేను చేసే ప్రార్థనే, నేను చేసే భక్తి నాకు మేలై తిరిగి వస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసే భక్తి, మీరు చేసే మేలే మీకు ప్రతి మేలై తిరిగి వచ్చునుగాక. 3 విషయాలు చెప్పాను. అబ్రహాము విగ్రహాలను విడిచిపెట్టాడు కనుక ఘనముగా దీవించబడి ఆశీర్వదించబడ్డాడు. అలాగే మనం ఏమి విడిచిపెట్టాలంటే, తుచ్చమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడిచిపెట్టాలి. వంశపారపర్యమైన సాంప్రదాయాలను, పితృపారపర్యమైన వ్యర్థమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టాలి. 3వది, కీడు చేయుట విడిచిపెట్టి మేలు చేయటనే పట్టుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. తలల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధానంలో. తలల వంచి కళ్ళు మూసుకోండి, అలాగే వరుసలుగా కూర్చోండి. స్త్రీలందరూ ఒక పక్క కూర్చోండి. బల్లారా